హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఫైనాన్షియల్గా ప్లాన్ చేసేటప్పుడు సేవింగ్స్ అన్న ఇన్వెస్ట్మెంట్ అన్న రెండు ఒకటే అనుకుంటారు. సో ఈరోజు మన వీడియోలో అసలు సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఈ రెండు అనేవి మనకి రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయిన్ ఏంటంటే మనలో కూడా చాలామంది ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ వేసి అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, ఫ్యూచర్కి పనికి వస్తుందని అనుకుంటారు. సో నేనేం చెప్తానంటే ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి సేవింగ్ గురించి డిఫరెంట్గా చెప్తాను. ఫస్ట్ మీరు నెలకి కొంత డబ్బు అకౌంట్లో పెడుతున్నారంటే అది మీకు సేవింగ్ అవుతుంది. కానీ అదే అమౌంట్‌తో ఎవరైనా ఇంకొంచెం సంపాదిస్తున్నారంటే అది ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఈ రెండిట్లకి తేడా మరియు ఏది మనకి మంచిదనేది ఇప్పుడు మనము క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం సేవింగ్స్ అంటే ఏందో కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఇది అందరికీ జనరల్‌గా మన ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ మనకు సేవింగ్స్ అంటే ఒక మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోను కొంత డబ్బు మిగిలి ఉంటుంది కదా! అది మనం ఒక బ్యాంక్ అకౌంట్‌లో పెట్టడము. బ్యాంక్ అకౌంట్‌లో పెట్టడం అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఓ 30,000 మనకు సాలరీ అనుకోండి. ఒక 5,000 మనం ఆ బ్యాంక్ అకౌంట్‌లోనే ఉంచుతాం. అది ఖర్చు చేయకుండా మనం సేవ్ చేయటం. అప్పుడు అది మనకి సేవింగ్ అవుతుంది. సో జనరల్‌గా మనకి సేవింగ్స్ అనగానే మనకు గుర్తొచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఒకటి బ్యాంక్ అకౌంట్, కొంతమంది బ్యాంక్ అకౌంట్‌లో ఉంచుతారు. ఇంకొంతమంది ఏందంటే ఎవ్రీ మంత్ ఆర్‌డీగా గానీ, లేదంటే ఏదన్నా సేవ్ చేసిన అమౌంట్ దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఏస్తారు. ఇవన్నీ మనకి సేవింగ్స్ కేటగిరీలోకొస్తాయి. అలాగే కొంతమంది ఏంటంటే మనకి అమౌంట్‌ని కూడా మనకి ఇంట్లో దాచుకుంటారు. వాళ్ళేందంటే కొంచెం సెక్యూరిటీ గానీ, ఏదన్నా ఎమర్జెన్సీస్ కోసం గానీ అది కూడా సేవింగే. బట్ ఏందంటే లిక్విడిటీ రూపంలో ఇంట్లో దాచుకుంటారు. ఇవేంటంటే మనకి సేవింగ్స్ కేటగిరీ కిందకుంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు అర్థమయ్యే సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు పనిచేయడం అనమాట. సో ఈ డబ్బుని ఎక్కడైనా మనం పెడితే దాని మీద ప్రాఫిట్ ఎర్న్ చేయడమే మనకి ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనకి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీకి వచ్చేసరికి మనకి చాలా వేసే ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, సో రియల్ ఎస్టేట్ ఉంది, లేదంటే ఏదైనా బిజినెస్‌లో కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి వెల్త్ క్రియేషన్. మనకి వెల్త్ క్రియేషన్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఇప్పటిదాకా సేవింగ్స్ అంటే ఏంటనేది తెలుసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! సో ఈ రెండిటికి ఒకసారి డిఫరెన్సెస్ చెప్తే మీకు ఇవి ఎప్పుడు మనం ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తుంది. సో ప్రైమరీ గోల్ సేవింగ్స్‌కొచ్చేసరికి ఎప్పుడైనా మనము సెక్యూరిటీ చూసుకుంటాము. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన గోల్ ఏమై ఉండాలంటే వెల్త్ క్రియేషన్ అయి ఉండాలి. అలాగే రిస్క్ కేటగిరీ చూసుకున్నట్లయితే సేవింగ్స్‌లో మనకేందంటే లో రిస్క్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్‌లో వచ్చేసరికి మీడియం నుంచి హై రిస్క్ ఉంటుంది మనకి. సో ఇంకా రిటర్న్స్ విషయానికొస్తే సేవింగ్స్‌లో అయితే మనకి మాక్సిమమ్ 3-5% ఉంటుంది. దాని ఇన్వెస్ట్మెంట్‌కొచ్చేసరికి మనకి 10-15% ఉంటుంది. ఇంకా ప్లేస్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే మనకేంటంటే ఎక్కడ ప్లేస్ చేయాలనేది. సో సేవింగ్స్ పర్పస్ అయితే మనకి చాలా ఆప్షన్సే ఉంటాయి. మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో ఎఫ్‌డి రూపాన చేసుకోవచ్చు, ఆర్‌డి రూపాన చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇందాక మనం అనుకున్నట్లు యాజ్ ఇట్ ఈస్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు, షేర్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా బిజినెస్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు, గోల్డ్ బాండ్స్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈఎల్ఐఎస్ఎస్ కానీ, ఎన్‌పీఎస్ పెన్షన్ సిస్టమ్స్ కానీ మనం అన్ని విధాలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇంకా టైం చూసుకున్నట్లయితే మనకి టైం పీరియడ్ ఏందంటే తక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్‌కి వచ్చేసరికి మనకి సేవింగ్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మనకి లాంగ్ టర్మ్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లిక్విడిటీ చూసుకున్నట్లయితే లిక్విడిటీ వచ్చేసరికి సేవింగ్స్‌లో మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్‌లో వచ్చేసరికి మనకేందంటే మనం ఇన్వెస్ట్ చేసే బిజినెస్‌ని బట్టి మనకనిపిస్తుందనమాట. సో కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు మీడియంగాను ఉంటుంది. మీకొక ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ. రాము, శ్రీను అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇద్దరి సాలరీలు 30,000. బట్ ఏందంటే ఇద్దరు ఎవ్రీ మంత్ 5,000 సేవ్ చేస్తున్నారు. సో మనం అనుకున్న రాము అనే అతనైతే ఎవ్రీ మంత్ 5,000 చొప్పున 5 ఇయర్స్‌కి ఆర్‌డీ ఏస్తున్నాడు. అలాగే శ్రీను అనే అతను ఎవ్రీ మంత్ 5,000 చొప్పున అతను సిప్ చేస్తున్నాడు. సో 5 ఇయర్స్ తర్వాత తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్‌గా 3.5 లాక్స్ వస్తుంది రాముకి. అతను ఆర్‌డీ ఏసాడు కాబట్టి. అలాగే మనకి శ్యామ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 4.5 లాక్స్ అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ అంత డిఫరెన్స్ ఎందుకొస్తుందంటే రామ్ అనే అతను సేవింగ్స్ చేశాడు. శ్రీను అనే అతను ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇద్దరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పటికీ సో ఎండ్ ఆఫ్ ది డే 5 ఇయర్స్ తర్వాత 1,00,000 డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే రాముకి ఎందుకు తక్కువొచ్చిందంటే రాము ఇన్వెస్ట్ చేసింది ఆర్‌డీ కాబట్టి అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి తక్కువుంటుంది. సో శ్రీను ఏం చేశాడంటే 5,000 అమౌంట్‌ని ఎవ్రీ మంత్ సిప్‌గా పెట్టాడు కాబట్టి అది ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. అందువల్ల తనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి
ఎక్కువ ఉంది. సో, అందువల్లే అతనికి అంత అమౌంట్ వచ్చింది. సో, ఇక్కడ మనం చూడాల్సింది ఏందంటే సేవింగ్స్ అనేది మనకి ఎప్పుడు సెక్యూరిటీ ఇస్తుంది. ఎందుకంటే రాము చేసినప్పుడు తనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ శ్రీని చేసినప్పుడు ప్రాఫిట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కాబట్టి అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏందంటే సేవింగ్ అనేది ఎప్పుడైనా మనకి సెక్యూరిటీ ఇస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏందంటే మనకి వెల్త్‌ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసారు గదా! సో, మనం ఏది ఎంచుకోవాలనేది అను అని డిసైడ్ అయ్యేదాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసాం కాబట్టి. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్యూర్ సేవింగ్స్ చేసామంటే మనకి మోర్ లిక్విడిటీ అవుతుంది. సో, దానివల్ల మనకి టైం వేస్ట్ తప్పితే ఎలాగుండదు. అలాగే ప్యూర్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఎళ్ళామంటే సో, రిస్కు ఉంటుంది. అలాగే మనకేంటంటే ఎక్కువ డేంజర్‌గా ఉంటుంది. అంటే అన్ని సార్లు మనకి ఫేవర్‌గా రిటర్న్స్ వస్తాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి సో, అది గూడా మనకి కొంచెం రిస్క్ ఫ్యాక్టరే. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఒక స్మార్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. సో, నా సజెషన్ ఏంటంటే సో, మన అవసరాల కోసము, సేవింగ్స్ కోసం 3-6 నెలల సాలరీని మనము స్పేర్‌గా పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మనము ఉంచ ఉంటుందో మన దగ్గర రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలివిగా మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, గోల్డ్ బాండ్స్‌లో గానీ, ఈఎల్ఎస్ఎస్‌లో గానీ, లేదంటే లాంగ్ టర్మ్ షేర్స్‌లో గానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నేను స్మార్ట్ ప్లానింగ్ అని ఎందుకన్నానంటే, సో, మనము సేవింగ్స్ చేసినా, ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, సో, ఈ రెండిటికి మనకి రిలేటెడ్‌గా ఉండేది ఇన్ఫ్లేషన్ అనేది ఒకటుంటది. ఇన్ఫ్లేషన్ అంటే మీకు తెలిసిందే. సో, మనం ఏందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలమా? ప్యూర్ సేవింగ్స్ చేసినా, ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా మనం ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేయలేము. ఎందుకంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌లో. సో, మనం ఈ స్మార్ట్ ప్లానింగ్ అనేది చేసుకున్నామంటే, సో, ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేయగలము. ఇన్ ఫ్యూచర్ మనకి ఎప్పుడైనా అమౌంట్ గాని మనము ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాము. సో, కామన్‌గా చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు వీటిలి గురించి. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, నాకు తెలిసిన కామన్ మిస్టేక్స్ జనరల్‌గా ఎవరెవరు చేస్తారంటే, సేవింగ్స్‌నే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. సో, ఇంకొంతమందొచ్చేసరికి ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్‌నే ఇన్వెస్ట్‌మెంట్ అని అనుకుంటారు. ఇంకొంతమందైతే బ్యాంక్స్ మీద నమ్మకం లేని వాళ్ళు చాలామంది ఇంట్లోనే డబ్బులు దాచుకుంటారు. ఇంకొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ అనగానే పూర్తి అవగాహన లేకుండా షేర్ మార్కెట్‌లో గాని, షేర్స్‌లో గాని పెట్టడం వల్ల ఏందంటే చాలా వరకు నష్టపోతారు. గురించి నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఏంటంటే, సేవింగ్స్ అనేది మనం డబ్బు దాచుకునేది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన డబ్బే వర్క్ చేసి మన బదులు మనకి వెల్త్‌ని క్రియేట్ చేయటము. సో, ఈ 2 మనం ఎలా మేనేజ్ చేసామనేది మాత్రం మన ఫైనాన్షియల్ గోల్స్, మన ఫైనాన్షియల్ ప్లానింగు, సో, మన స్టైల్ ఆఫ్ లివింగ్‌ని బట్టి ఈ 2ను మనం మేనేజ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాం. సో, ఓకే. ఇది ఫ్రెండ్స్ మీకింకా వీట్లి గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా మనకి కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకొస్తాను. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.